విఆర్ హై స్కూల్లోనూ దేశంలోనే మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దుతూ విఆర్ హై స్కూల్ రెన్యువేషన్ పనులను పరిశీలించిన పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి నారాయణ నెల్లూరు నడిబొడ్డులో ఉన్న విఆర్ కళాశాలలో 3 షిఫ్ట్లు క్లాసులు జరిగేవి. మంత్రి నారాయణ 2014-19లో విఆర్సీలో ఐఐటి ఎన్ఐటి రెసిడెన్షియల్ పెట్టి ఉత్తమ ఫలితాలు సాధించాం. ఎంతో చరిత్ర ఉన్న విఆర్ స్కూల్ ఇప్పుడు మూతపడింది. విఆర్సీని పేద పిల్లలకు ఉత్తమ విద్యనందించేలా తీర్చిదిద్దుతానని ఎన్నికల్లో హామీ ఇచ్చా. అడిగిన వెంటనే స్కూల్ రెన్యువేషన్ కి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విఆర్ స్కూల్ ని దేశంలోనే మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు. ఆ యొక్క విఆర్ కళాశాల పిల్లలు చదువుతున్నవాడు 3 షిఫ్ట్లు, మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ, మధ్యాహ్నం షిఫ్ట్ ఇంటర్మీడియట్, రాత్రి మళ్ళా డిగ్రీ అండ్ ఇంటర్. ఎందుకంటే 79లో నేను లెక్చర్గా పనిచేశా. నేను 3 షిఫ్ట్లు చదువు చెప్పా, 3 షిఫ్ట్లలో చదువు చెప్పినాను. అయితే ఈరోజు దాని పరిస్థితి అధ్వానం అయిపోయింది. సరే, ఇక్కడ విఆర్ హై స్కూల్ తీసుకుంటే ఈ విఆర్ హై స్కూల్లో నేను చదివా, ఆ విఆర్ కాలేజీలో నేను చదివా. ఈ హై స్కూలు ఈరోజు చూస్తే మూసేశారు, విద్యార్థులు లేరని నడి ఒడ్డునుంది. అయితే 2014-19లో ఇక్కడ నేను ఒక రెసిడెన్షియల్ కళాశాల పెట్టి 300 మంది విద్యార్థులకి, 150 మంది నెల్లూరు జిల్లా వాళ్ళకి, మిగతా 150 మిగతా జిల్లాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చే మెరిట్ స్టూడెంట్స్కి బ్రహ్మాండంగా స్టూడెంట్స్ ఐఐటి ఎన్ఐటి IIITలో సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన విద్యార్థుల్ని ఆ రోజు అజీజ్ మేయర్ గారు వెహికల్లో నెల్లూరు టౌన్ అంతా ఊరేగింపు చేశాడు. ఈరోజు అక్కడక్కడ అవపడుతుంటారు వాళ్ళు, సార్ మేము విఆర్ హై స్కూల్లో మీరు పెట్టిన స్కూల్లో చదివాం, ఈరోజు ఐఐటీలో ఉన్నాం, ఆ కంపెనీ నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. అయితే ఇప్పుడు దాన్ని ఆ రెసిడెన్షియల్ మూసేసేది డే స్కాలర్ పెట్టారు. అయితే ఎలక్షన్స్కి ముందు నేను ఒక ప్రామిస్ చేశాను ప్రజలకు, నెల్లూరు ప్రజలకి, ప్రభుత్వం రాగానే ఈ విఆర్ హై స్కూల్ మళ్ళీ స్టార్ట్ చేసి నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఒక 1500 మంది 2000 మంది స్టూడెంట్స్తో హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అది పేదల నిరుపేదలకు మాత్రమే, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేదల నిరుపేదలకి చేస్తానని చెప్పాను. దాని మీద విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో డిస్కస్ చేశాను. ఆయన వెంటనే స్టార్ట్ చేయమన్నారు. దాని మీద యాక్చువల్గా ఆ బిల్డింగ్ మొత్తం రెనోవేట్ చేయమని, రెనోవేట్లో కూడా హై క్వాలిటీ ఇవ్వాలని యాక్చువల్గా నేను ఎన్సీసీ వాళ్ళకి యాక్చువల్గా కూడా సిఎస్ఆర్ ఫండ్ కింద చేస్తామన్నారు. దాని మీద వాళ్ళు యాక్చువల్గా చేస్తున్నారు, వాళ్ళు స్టార్ట్ చేశారు. ఒక రూమ్ కొంత భాగం అయింది. మోడల్గా చూడండి సార్, ఏమైనా సలహాలు ఉంటే చెప్పమంటే నేను, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, నుడా చైర్మన్, ఇంకా మిగతా అధికారులు కూడా వచ్చాం, మా మెఫ్మా ఎండి గారు కూడా. ఎందుకంటే పేదలు నిరుపేదలు అంటే, నేను ఎలక్షన్స్కి ముందు నెల్లూరులో ఉన్న హౌసెస్లో దాదాపు 84,000 ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగా. పర్టికులర్గా సర్రేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్ట, కొన్ని స్లమ్స్ ఏరియా చూస్తే అక్కడ కొంతమంది తల్లులు యాక్చువల్గా వంట పనికి పోతున్నారు, కొంతమంది పాసి పని చేయడానికి పోతున్నారు, అంటు తోమటానికి. అలాంటి పేద కొందరు చుట్టలు చుడుతున్నారు. ఎంత వస్తుందమ్మా అంటే రోజు కంటే 100 రూపాయలు వస్తుందైనా 50 రూపాయలు వస్తుంటున్నారు. కొందరు బీడీలు చుట్టుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు చూస్తే ఎలా ఉండారంటే అధ్వానంగా ఉండారు. బస్సు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇక్కడ చదివే పిల్లలకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే ఇస్తాం, లంచ్ ఇక్కడే ఫ్రీగా ఇస్తాం, ఈవినింగ్ స్నాక్స్ ఇస్తాం. ఆ విధంగా యాక్చువల్గా ఒక మంచి ప్లే గ్రౌండ్, ఇది మంచి ప్లే గ్రౌండ్ ఉంది, దీన్ని డెవలప్ చేయమని చెప్పాను. దాన్ని కూడా యాక్చువల్గా వాళ్ళే డిజైన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జూన్